Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi everyone, this is Sukumar from Ropes Organization. So మనము లాస్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 7.2 లో థర్డ్ క్వశ్చన్ అనేది మనకి పబ్లిక్ ఎగ్జామ్ ఇంపార్టెంట్ అని నేర్చుకున్నాం. అలాగే ఇప్పుడు ఈ సిక్స్త్ క్వశ్చన్ నెంబర్ 6 అనేది మనకి 4 మార్క్స్ పర్పస్ కి ఇంపార్టెంట్. కాబట్టి దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి పీని. ఓకే, ఇక్కడ థర్డ్ క్వశ్చన్ లో పి ఇచ్చేసాడు, m/n ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు m/n కూడా మనకి దీని నుంచి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత పి వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది సెక్షన్ ఫార్ములాని యూజ్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఇఫ్ ఏ అండ్ బి ఆర్ -2, -2 and 2, -4 respectively, find the coordinates of P such that AP is equal to 3/7 into AB and P lies on the line segment AB. ఓకే, ఇప్పుడు P అనే పాయింట్ AB లైన్ సెగ్మెంట్ మీద ఉంది. అలాగే ఆ P అనే పాయింట్ ద్వారా ఆ లైన్ సెగ్మెంట్ ఎలా డివైడ్ అవుతుందంటే AP is equal to 3/7 ఆఫ్ AB. ఈ రేషియోలో ఈ విధంగా అది డివైడ్ కావడం అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఏ విధంగా మనం P పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ ఎక్సర్సైజ్ 7.2 లో క్వశ్చన్ నెంబర్ 6 అతను ఏమిచ్చాడంటే ఒక లైన్ సెగ్మెంట్ AB, దానిలో P అనే పాయింట్ x, y తీసుకుంటే ఇక్కడ -2, -2 అండ్ B అనేది 2, -4. ఇలా ఈ ఏబిని P అనే పాయింట్ ఏ రేషియోలో ఏ విధంగా డివైడ్ చేస్తుందంటే 3/7 ఆఫ్ AB. అంటే ఇది ఎంత ఉంటుందో దాని మొత్తంలో 3/7 ఆఫ్ AB అని ఇచ్చాడు. ఓకేనా, ఫస్ట్ మనం ఏం చేయాలంటే గివెన్ రాసుకోవాలి. ఏ x1 y1, అదర్వైజ్ ఏ డైరెక్ట్లీ ఏ -2, -2 అండ్ B -2, -2, -4 -4. ఇప్పుడు P తెలియదు కాబట్టి P x, y అనుకుందాం. ఇప్పుడు దీంట్లో x1 y1 అలాగే మళ్ళీ ఏమి ఇచ్చారంటే AP is equal to 3/7 AB అన్నారు. ఇప్పుడు దీని నుంచి AP ఎంత AB ఎంత మనము రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు దీని నుంచి ఏం రాస్తామంటే AP/AB is equal to 3/7. అంటే దాని మీనింగ్ ఏంటి, AB is equal to 7 అండ్ AP is equal to 3. ఇప్పుడు మనకి AP అనేది 3 అయితే AB టోటల్ 7. దీని నుంచి మనం PBని ఫైండ్ అవుట్ చేస్తే దెన్ PB is equal to AB minus AP, that is equal to AB 7 minus AP 3, that is equal to 4. What is PB 4. ఇప్పుడు మనకి రేషియో AP is to PB, AP is to PB is equal to 3:4. సో ఇక్కడే రాసుకోవాలి m is equal to 3 and n is equal to 4. ఇప్పుడు m వాల్యూ n వాల్యూ తెలుసు అండ్ AB వాల్యూ తెలుసు. ఇక్కడే మనం రాసుకుంటే దీన్ని x1 గాను దీన్ని y1 గాను x2 గాను y2 గాను తీసుకుంటే మనం ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలని చూస్తాం. సో ఈ P డివైడ్స్ AB bar internally in m/n ratio, then P x, y is equal to mx2 plus nx1 by m plus n, my2 plus ny1 by m plus n.
ఇది ఈ ఫార్ములాని ఈ సెక్షన్ ఫార్ములాని యూజ్ చేసుకొని పీ పాయింట్ ని మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఓకే, నౌ విల్ సీ హౌ టు ఫైండ్. సి దేర్ఫోర్ p x, y is equal to m value 3 and n value 4. Now 3 into x2 2 plus n value 4 and x1 minus 2 by 3 plus 4 comma m value 3 y2 value minus 4 plus n value 4 y1 value minus 2 by 3 plus 4. Okay, now 3 2s are 6 plus into minus minus 8 2s are 4 2s are 8 by 3 plus 4 7. Now minus 3 into 4, 3 into minus 4 minus 12, 4 plus into minus minus 4 2s are 8 by 7. So minus 8 plus 6 minus 2 by 7 and minus 12 minus 8 minus 20 by 7. This is the point x comma y. Now therefore coordinates of point P x comma y is equal to minus 2 by 7 comma minus 20 by 7. So like this you have to find this. Okay, this is an important problem for the 4 marks questions. Okay, so this is the one. First what they given? So A given, B given on the line segment and P is dividing this one line segment as AP and PB. So this ratio they given. AP is equal to 3 by 7 AB. దాని నుంచి మనము PB ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఇది ఎలా అంటే ఇది 3 పార్ట్స్ గాను ఇది 4 పార్ట్స్ గాను డివైడ్ చేయడం జరుగుతుంది. అప్పుడు AB అనేది టోటల్ 7, దాని నుంచి AP 3 అయితే PB అనేది 4 అవుతుంది. దాని నుంచి M వచ్చి 3 అవుతుంది, N వచ్చి 4 అవుతుంది. ఇప్పుడు మనం ఈ సెక్షన్ ఫార్ములాని యూజ్ చేసుకొని ఆ పాయింట్ ఏదైతే డివైడ్ చేస్తుందో దాని కోఆర్డినేట్స్ ని ఈ M వాల్యూ, N వాల్యూ అండ్ x1 y1 x2 y2 వాల్యూస్ యూజ్ చేసుకొని P పాయింట్ ని ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఫర్ ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.